ప్రజలందరికీ రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి. పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలి. ఇందిరమ్మ స్కీమ్ కింద ఇండ్లు మంజూరును వెంటనే ఇవ్వాలి. పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలి. అధికారానికి రాకముందు 6 గ్యారెంటీ ఇచ్చి మిగతా హామీలన్నీ తొందరగా అమలు చేస్తామని దాదాపు వందల కొద్ది హామీలను ప్రజల ముందు ఉంచి ఓట్లు వేయించుకున్న తర్వాత సీటుకి ఎక్కిన తర్వాత ఇలా హామీలన్నీ గాలికి వదిలేసి ఇలా కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 6 గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీ కూడా సంపూర్ణంగా విజయవంతం కాలేదు. ఎందుకంటే సిలిండర్లు ఇస్తామని చెప్పారు, కానీ ఇలా సిలిండర్ ఏ ఇంటికి కూడా పూర్తి సబ్సిడీ రావట్లేదు. అట్లాగే విద్యుత్ ఇస్తామని చెప్పారు 200 లోపు. ఇలా చాలా ఇళ్లలో ఇలా విద్యుత్ బిల్లులు కడుతూనే ఉన్నారు ఇంకా చాలామంది. అట్లాగే ఇలా బస్ పాస్ అన్నారు, అది బస్సులో ఓన్లీ ఎక్స్ప్రెస్కే పరిమితం చేయడం వల్ల ఆ ఎక్స్ప్రెస్లో చాలామంది అందులో ఎక్కడంతో ఇలా దాంట్లో భూసాటలు లొల్లీలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఘర్షణలు పెట్టిన తప్ప దాని నుంచి ప్రజలకు ఉపయోగం ఏం లేదు. ఇట్లాంటి హామీలకు ఇచ్చినటువంటి హామీలన్నీ ఏ హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా ఇలా కాలయాపన చేస్తూ ఇలా వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తాను, అట్లాగే వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తాను, ఇట్లాంటి హామీలు చెప్పుకుంటూ పోతే వందల హామీలు ఉన్నాయి. కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వము ఇలా గద్దెనెక్కి కూర్చుంది. అట్లాగే ఇలా ప్రశ్నించే వాళ్ళని కూడా జైల్లో పెడుతున్నారంటే ఇలా ప్రభుత్వము ఎవరి వైపు ఉందనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్కౌంటర్లు ఉండవని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇలా తెలంగాణలో కూడా మునుగులో మొన్న ఎన్కౌంటర్ జరిగిన సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి ఇలా ప్రశ్నించిన వాళ్ళ మీద కూడా నిర్బంధం చేస్తూ ఉంది గవర్నమెంట్. ఇట్లాంటి ప్రజా వ్యతిరేక విధానాలు మాత్రం అవలంబిస్తే గతంలో జరిగినటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ఏ విధంగా అంటే బుద్ధి చెప్పారో రేపు రేవంత్ రెడ్డికి కూడా అదే చెప్పాల్సిన పరిస్థితి నెట్టుకొస్తూ ఉంది. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చారో హామీలు నెరవేర్చి మంచి పరిపాలన కొనసాగిస్తే దాన్ని మేము ఆస్వాదిస్తాం, లేకుంటే ప్రజా ఉద్యమాల ద్వారా మేము వ్యతిరేకిస్తామని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.